వృశ్చిక రాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 2. ఈ రాశి వారికి చిన్నతనమున తీవ్ర అనారోగ్యము ఉంటుంది. రహస్యములు బయటికి చెప్పరు. మాటలు వాడిగా కఠినంగా ఉంటాయి. మనసు మాత్రం సున్నితమైనది. స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనను వెనకాడదు. శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహిస్తారు. నిర్మోహమాటంగా తీవ్రంగా విమర్శించడం, కక్ష సాధించడం, పరోపకారం చేయడం, ధైర్యం ఎక్కువ వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి ఉంటారు. డబ్బు అధికంగా ఖర్చు పెడతారు. అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకోగలుగుతారు. మానసికంగా ఎంతో గట్టివారు. ఈ రాశి వారికి గురువు 8వ స్థానము, శని 5వ స్థానం సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటి అందు వివాహాది శుభకార్యములు చేయుట వల్ల అధికమైన ఖర్చులు, వ్యాపారం నందు అభివృద్ధి లేకుండుట, విద్య అందు ఆటంకములు, ఆశించిన ర్యాంకులు రాకుండుట, ఉద్యోగ నష్టము, అవసరమైన ప్రయాణాలు చేయుట, అవకాశాలు చేయిజారిన నిరుత్సాహపడవద్దు. చేయు పనుల యందు తీరిక ఉండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఖర్చులు అదుపులో ఉండాలి. స్తోమతకు మించిన హామీలు ఇవ్వద్దు. ఆర్థిక లావాదేవీలలో తప్పుడడుగు వేస్తారు. పరిచయం లేని వ్యక్తులను అసలే నమ్మరాదు. ప్రయత్నించిన కార్యములు ఆలస్యంగా నెరవేరుటకు ప్రయాణమునందు అనుకూలము ఉండదు. రాని బాకీలు వివాదమవుతాయి. పై అధికారుల నుండి ఒత్తిడి, చివాట్లు ఎక్కువవుతాయి. ప్రయోజనములు లేని ఉద్యోగము, పనులు చేయుట, ప్రయాణ నష్టములు వీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆచరణలో వీరికి ఏది సాధ్యం కాదు. రైతులకు పంట ఆదాయము ఆలస్యంగా అందుతుంది. న్యాయవృత్తి కలవారికి కొన్ని ఒడిదుడుకులు కలుగును. సిమెంటు, సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం కలుగుతాయి. చిల్లర తగాదాలు ఎక్కువ అవుతాయి. మానసిక చింతన, రాజకీయం ముందు ఒడిదుడుకులు, స్థాన చంచలమునందు మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేయి వృత్తుల యందు చిన్న చిన్న ఆటంకములు మరియు ఇంటి యందు కలహములు, తెలియక చేసిన పనులను అపనిందులు వీళ్ళు పడతారు. వీరు నమ్మిన వాళ్ళు దూరం పోవుట, దాన ధర్మములు చేయుట, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, ఇంటి విషయాలపై శ్రద్ధ చూపించుట, ఏ విషయముపై ఆసక్తి లేకుండుట, సామరస్యముగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మాట ధోరణి బాగా నియంత్రించాలి. చేయి పనుల యందు ఒత్తిడి, శ్రమ అధికము. కొన్ని పనులు మొండిగా నెరవేర్చుతారు. ఇతర విషయాల్లో జోక్యం అసలే చేసుకోవద్దు. కొన్ని సమయాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో పనులు చేయండి, అవి సంతృప్తినిస్తాయి. కావున మీరు ఈ రాశివారు సుందరకాండ పారాయణం చేసినట్లయితే విశేషమైన ఫలితాలు పొందుతారు.